మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కు సంక్షిప్త రూపం. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ను ట్యాంపరింగ్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, అందుకే బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది అనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఓడిపోయారు కాబట్టి విపక్షాలు ఏవైనా చెప్తాయనేటువంటిది బీజేపీ ఆరోపణ. అయితే ఎవరి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ సీరియస్ వాదన. ఈ నేపథ్యంలోనే కేఎఫ్ పాల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యమేనా లేదా అనేటువంటిదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సిట్ విత్ విజయ్ సాధు. రాజశేఖర్ గారు నమస్తే. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యమే, ఈవీఎంను ట్యాంపరింగ్ చేస్తూనే బీజేపీ ఎక్కడ గెలవాలో అక్కడ గెలుస్తుంది, ఏపీలో కూడా కూటమి గెలుపు ఇదే అంటూ ఎన్నాళ్లుగానో గర్జిస్తున్నటువంటి వ్యక్తి మీరు, ఎన్నో డిబేట్లలో పాల్గొన్నటువంటి వ్యక్తి మీరు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యమేనా లేదా అనేటువంటి దానిపై వెళ్ళబోయే ముందు ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఎత్తుకున్న తర్వాత కొంతకాలం మీడియాలో కనిపించి మరి కొంతకాలము హైడౌట్ అయిపోయారు మీరు. సుప్రీంకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు చాలా సీరియస్ యాక్షన్స్, కేసెస్ పెడుతున్నారు కాబట్టి భయపడి వెళ్ళిపోయారా? అదేమీ లేదు. నేను ఇక్కడ యాక్టివ్గా ఉండి ఈవీఎం మీద మాట్లాడుతున్న తరుణంలో హర్యానా ఎలక్షన్స్ వచ్చింది. హర్యానా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత హర్యానా ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో మీరు రాబోయే ఫలితాలు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ నంబర్లు సేకరించి వాళ్ళు మేము 60 నుంచి 65 సీట్ల మధ్యలో గెలుస్తున్నట్టు అన్ని సర్వేలు చెప్పాయి వాళ్ళకి. మీరు ఓడిపోతున్నారు దారుణంగా అని చెప్పాను. హర్యానాలో ఓకే, దారుణంగా ఓడిపోతున్నారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. 60+, 90లో 60+, 2/3 మెజారిటీ. వాళ్ళందరికీ కొద్దిగా రుచించలేదు స్టార్టింగ్లో. ఎన్నికల ఫలితాలు వచ్చి రావడం అయిపోయిన వెంటనే నన్ను కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఏం చేయాలి. ఇదే పరిస్థితి. మా కుటుంబంలో మా బంధువులు ఉన్న ఊర్లో మాకు ఓట్లు రాకపోవడం ఏంటి అనేది. సరే, మీరు ముందు ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేయండి అని చెప్పాను. ఇండివిజువల్గా ఒక 10 మందికి చెప్తే 5 మంది అప్లై చేస్తారు. హర్యానాలో ఓడిపోయింది 53 మంది. 53 మందిలో 5 అప్లై చేస్తే ఇట్లా 53కి 53 చేయాలి అని చెప్పాను. 53కి 53 చేయాలి అంటే అది మా పీసీసీ చెప్పాలంటే నేను ఆ పీసీసీ ప్రెసిడెంట్ ఉదయ్ భాన్ ఆయన్ని పట్టుకుని నేను చెప్పే టైం కల్లా 13వ తారీఖు వచ్చేసింది. 8న ఫలితాలు వస్తే 13. వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం కేవలం మనము ఇచ్చే సమయం ఎన్నికల కమిషన్ 7 రోజులు మాత్రమే. అంటే 15వ తారీఖు దాకా సమయం ఉంటుంది కదా అని చెప్పాను నేను. మీరు ఒక సర్క్యులర్ ఇస్తే అందరూ అలర్ట్ అవుతారు అంటే ఆయన పొద్దున్న సర్క్యులర్ టైప్ చేయించి దాన్ని సంతకం చేసి అది రిలీజ్ చేసేటప్పటికల్లా 13వ తారీఖు సాయంత్రం అయిపోయింది. 14వ తారీఖు సాయంత్రం అయిపోయింది. సరే, ఒకరోజు టైం ఉంది కదా అని 15వ తారీఖు నాడు దాదాపు 35 మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈవీఎం వెరిఫికేషన్ కోసం దరఖాస్తు పెడితే ఎన్నికల కమిషన్ ఏముంది, నిన్న సాయంత్రమే టైం చెప్పింది. అక్టోబర్ 8వ తారీఖున ఫలితాలు వచ్చాయి. 7 రోజులు సుప్రీంకోర్టు ఆర్డర్, అది 7 రోజుల లోపల అప్లై చేయాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్లో 7 రోజుల లోపల అప్లై కావాలంటే 7 నుంచి 8వ తారీఖు నుంచి 7 రోజులు లెక్క పెడితే 15వ తారీఖు కదా మీకు ఎట్లా అయిపోతుందంటే 8వ తారీఖు కూడా లెక్క పెట్టాలి కదా అన్నారు. ఇది 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మీరు ఫలితాలు ప్రకటించి 8వ తారీఖు కూడా ఎందుకు లెక్క పెడతారు? సో ఇటువంటి అన్ని మనం పాయింట్స్ లెక్క పెడితే సుప్రీంకోర్టు ఆదేశాలని ధిక్కరించడమే కాకుండా వీవీప్యాట్ వెరిఫికేషన్ అంటే ఎన్నికల కమిషన్ గజగజ వణికిపోతుంది. ఇప్పుడు ఒక పోలీసు దగ్గరికి దొంగతనం జరిగిందని కంప్లైంట్కి వెళ్ళారు. వచ్చాడు ఆయన, మొత్తం తీసుకుని అక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సేకరించి ఆధారాలు సేకరించాల్సింది పోయి అక్కడ దొంగ ఫింగర్ ప్రింట్స్ ఉంటే అవి చెరిపేయటం చేయకూడదు ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఈవీఎం అవకతవకలను ఎత్తి చూపేందుకు బదులు ఈవీఎం అవకతవకలను దాచిపెట్టేదిగా ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకునే వాళ్ళని రక్షించే విధంగా ఉంది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. కెన్ యూ షో సమ్ ఎగ్జాంపుల్స్?
ఎలక్షన్ కమిషన్ మీద అంటీన్ ఎలక్షన్ కమిషన్ మీద ఈ స్థాయిలో మీరు అభాండాలు నిందలు వేస్తున్నారు. నేను సాక్ష్యాలు మీ దగ్గర ఉండాలి కదా. ఆన్ కెమెరా చెప్తున్నాను, రాజీవ్ కుమార్ ఈజ్ ద కో కాన్స్పిరేటర్ ఆఫ్ ఈవీఎం ట్యాంపరింగ్. ఈవీఎం ట్యాంపరింగ్ లో భాగస్థుడు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ మీద సుప్రీంకోర్టుకి మొత్తము వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని వెళ్తే ప్రశాంత్ భూషణ్ గారు, అక్కడ రాజీవ్ కుమార్ తరఫున న్యాయవాది ఏం చెప్పారంటే వీవీప్యాట్లు లెక్క పెట్టినట్టే ఒక రోజు గడిచిపోతుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 2 లక్షలు 2.5. అక్కడ మహారాష్ట్రలో, హర్యానాలో ఒకటి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి అక్కడ 350 పోలింగ్ స్టేషన్లు దాకా ఉన్నాయి. 4 గంటలు 3 లక్షలు వేసుకోండి. వాళ్ళకి 350 పోలింగ్ స్టేషన్ దాకా 3.5 లక్షల మధ్యలో ఓట్లు ఉంటాయి ఒక నియోజకవర్గానికి. ఒక మనిషి కరెన్సీ నోట్ బండిల్ లెక్క పెట్టడానికి 1 minute 1.5 minutes పడుతుంది. బ్యాంక్ వాళ్ళు 1 minute లెక్క పెడతారు, మనలాంటి వాళ్ళు 1.5 minutes. వీవీప్యాట్లు సరే 2 నిమిషాలకు ఒకటి వేసుకోండి. ఒక మనిషి ఒక గంటకి 3,000 లెక్క పెడతారు. 20 మంది గంటకి 60,000 లెక్క పెడతారు. మీకు 3 లక్షల ఓట్లు ఉన్నా కానీ 60% పోల్ అయితే 2 లక్షలేగా మీకు లెక్కించాల్సిన ఓట్లు. 4 గంటలు లెక్క పెట్టి అవతల పడేస్తారు. మీరు గంటకి పావు గంటకి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చినా కానీ చేతులు కాళ్ళు నొప్పుడుతో ఏమన్నా అండి 5 గంటల్లో లెక్క పెడతారు. సో రోజు ఎందుకు పడుతుందని ఎందుకు చెప్పింది ఎన్నికల కమిషన్? సుప్రీంకోర్టు ముందర వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి ఒక రోజు సమయం పడుతుందని ఎందుకు చెప్పింది? సో వీవీప్యాట్లు లెక్క పెట్టుకోవడానికి చెప్పిన కుంటు సర్కుల్లో నెంబర్ 1. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ దీంట్లో నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లు ఎంచుకొని ఈవీఎం వెరిఫికేషన్ కోరొచ్చని చెప్పింది. 2 మరియు 3 స్థానాలు సుప్రీంకోర్టు అంటే ఈ ఎన్నికలలో 2 మరియు 3వ స్థానంలో నిలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని 5% పోలింగ్ స్టేషన్లు వెరిఫికేషన్ చేసుకునేందుకు అధికారం ఇస్తున్నా అని చెప్పింది. సో 2 మరియు 3 ఇద్దరు అప్లై చేస్తే ఎంత శాతం పోలీస్ స్టేషన్ లెక్క పెట్టాలి? ఈయనది 5, ఆయనది 5 లెక్క పెట్టాలి. ఎన్నికల కమిషన్ అలా చెప్పట్లా. ఇద్దరు కనుక అప్లై చేస్తే 2.5% మాత్రమే లెక్క పెట్టాలంటుంది. నీకేంటి ప్రాబ్లము? అంతే కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2 మరియు 3వ స్థానం అభ్యర్థులకి 5% వెరిఫికేషన్ చేసుకున్నదంటే ఇద్దరికి చెరి 5%. దాన్ని ఇద్దరు అప్లై చేస్తే 2.5% ఎందుకంటే తగ్గిస్తున్నావు నువ్వు? ఇద్దరు వెరిఫై చేస్తే 10% లెక్క పెట్టి, అలా 5 కాదు 10% లెక్క పెట్టినాం అబ్బాయి ఏమీ తేలలేదు, ఈవీఎంలో క్లీన్ అని చెప్పుకునే అవకాశం మీకు వచ్చింది కదా. మీరు దాన్ని ఎందుకు 2.5 చేస్తున్నారు? ఇదొక సుప్రీంకోర్టు ఉల్లంఘన. ఇందాక 7 days 6 days చేయటము ఇదొక ఉల్లంఘన. మీరు లెక్క పెట్టడానికి ఒక రోజంతా సమయం పడుతుందని ఇదొక ఉల్లంఘన. అయిపోయిన తర్వాత అప్లై చేసిన మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం, బయట పేర్లు మనం ఎందుకు ఇంకా చెప్పలేదు కాబట్టి. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 12 పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే ఎన్నికల వాళ్ళ ఇంజనీర్లు చేయమంటారంటే, మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంలో వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎంల పనితీరు రూఢీ చేయమని ఎక్కడా లేదు అని చెప్పారు. నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక అగ్ర నాయకుడి దగ్గరికి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి, వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టట్లేదంటే ఆయన కూడా ఇది అన్నారు. ఏమంటాడు? ఆయన ఏమన్నారంటే, నేను చదివాను, ఫలానా అడ్వకేట్ చదివారు అని ఒక 10 మంది అడ్వకేట్లు పెట్టుకుని వాళ్ళందరూ 1కి 10 సార్లు చదివారు, మేము 100 సార్లు చదివాము, వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎం కరెక్టా రాంగ్ అని ఎక్కడ రాసింది జడ్జిమెంట్లో ఎక్కడ లేదు అని అన్నారు. నేను షాక్ అయ్యాను. అంత పెద్ద టీం పెట్టుకొని ఇంకా వాళ్ళేట మాట్లాడితే చెప్పడం అనవసరం అని. వచ్చేసిన తర్వాత మన ఎన్నికల కమిషన్ కూడా అదే వాదిస్తుంది. హర్యానా అభ్యర్థుల దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్ళారు. ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్తే ఈ కంటెంప్ట్ కేసు వేయాలంటే వీవీప్యాట్ లెక్క పెట్టమని ఎక్కడ నాకైతే కనబడట్లేదు, మరి ఆయన కంటెంప్ట్ అవుతుందని ఎట్లా అంటున్నారో ఒకసారి ఆయనతో మాట్లాడించండి మా అసోసియేట్కి అని చెప్పారు. వాళ్ళ అసోసియేట్ మరుసటి రోజు కాల్ చేస్తే చెప్పాను నేను. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎం పనితీరు రూఢీ చేయమని ఎక్కడా లేదంటుంది. అక్కడ ఎక్కడా లేదు. ఆ మాటకే కట్టుబడి ఉండాలి కదా. లేదు కాబట్టి మేము లెక్క పెట్టామని. మాక్ పోలింగ్ అని ఒకటి చేస్తున్నారు. ఓకే, మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టి ఇదిగో ఈవీఎంకి దీనికి సరిపోతుందని చెప్తున్నారు. మాక్ పోలింగ్లో నువ్వు సుప్రీంకోర్టు ఆదేశాలు లేకపోతే నువ్వు ఎందుకు లెక్క పెడుతున్నావు? యాక్చువల్ పోలింగ్లో వచ్చిన ఓట్లు లెక్క పెట్టంటేనేమో నాకు
సుప్రీంకోర్టు ఆదేశాల్లో అది లేదంటున్నావు. మాక్ పోలింగ్లో ఏం చేస్తున్నావు? ఆ వీవీప్యాట్ లేకపోతే ఇవి నువ్వు నొక్కిన ఓట్లు ఇవి వచ్చిన ఓట్లు నువ్వు వచ్చిన పార్టీలు కానీ ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి రాసుకో, వీవీప్యాట్ లెక్కేసుకో, 2 సరిపోతున్నాయి అంటున్నావు. అంటే ఇక్కడ 2 జరిగినాయి. ఒకటి, నువ్వు సుప్రీంకోర్టు ఆర్డర్ని నీకు కావాల్సినట్టు అన్వయించుకుంటున్నావు. ఒకటే నువ్వు అన్వయించుకోవడంలో 2 విడివిడి కేసులు కూడా కాదు, ఒకటే కేసు, ఒకటే సమస్య. ఈవీఎం పనితీరు నిర్ధారించడానికి వీవీప్యాట్ లెక్క పెట్టాలా వద్దా అన్నప్పుడు నాకు సుప్రీంకోర్టు చెప్పలేదు అన్నప్పుడు నువ్వు మాక్ పోలింగ్లో కూడా చెప్పకూడదు, అది చేయకూడదు. అది చెప్పి ఈ 2 కూడా చెప్పాను. 5% సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టూ అండ్ హాఫ్ ఆర్డర్ ఇచ్చారంటే ఇజ్ ఇట్ సో అని లెట్ మీ వెరిఫై అని అతను వెరిఫై చేసుకున్నాడు. వెరీ గుడ్ పాయింట్ అన్నాడు. అది అయిపోయిన తర్వాత 7 days ఫ్రమ్ డేట్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నువ్వు ఫలితాలు ఇచ్చి ఆ రోజు కూడా లెక్క పెడతావు అని. ఈ 3 పాయింట్స్ మీద వాళ్ళు ఇప్పుడు కంటెంప్ట్కి వెళ్తున్నారు. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే వీవీప్యాట్ లెక్క పెట్టాలంటే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. దాంట్లో ఏముందో అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు రాజీవ్ కుమార్ అంటాడు ఈవీఎంల పనితీరు అంటే నాకు సాక్ష్యాలు తీసుకురా అంటాడు. అదే చెప్తున్నాడు, షో మీద ఎవిడెన్స్ అంటున్నాడు. ఈవీఎంలో అవకతవకలు చేస్తే ఎవిడెన్స్లు ఏంటి? ఈవీఎం కానీ లేకపోతే వీవీప్యాట్ కానీ. ఎన్నికలు అయిపోగానే తాళం పెట్టి దగ్గర పెట్టేసుకుంటున్నాం, అవి చెక్ చేయనీయట్లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చి వీవీప్యాట్ లెక్క పెట్టమంటే నేను ఎన్నికల్లో లెక్క పెట్టను, మాక్ పోలింగ్లో లెక్క పెడతా అంటున్నాం. 5% ఇద్దరు కనుక అప్లై చేస్తే 10% లెక్క పెట్టాల్సి వస్తే నేను 5% లెక్క పెడతా అంటున్నాం. అప్లై చేసుకోవడానికి 7 రోజుల సమయం అంటే నువ్వు ఫలితాలు ప్రకటించిన రోజు కూడా తగ్గించి ఒక రోజు తగ్గిస్తున్నావు. అలాగే ఫీజు ఎంత నిర్ధారించావు నువ్వు? ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200. ఎన్నికల్లో ఒక అభ్యర్థి అసెంబ్లీకి పోటీ చేయడానికి మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్కి పోటీ చేయడానికి 10,000. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200. అరే బాబు, మీరు ఒక 20 పోలింగ్ స్టేషన్కి అప్లై చేయండి, మీ దగ్గర 350 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కదా, మీరు 17 ఎలిజిబుల్, ఒక 15 కన్నా చేయండి అంటే సార్ బహుత్ ఖర్చా హో జాతా సాబ్, ఇतना पैसा कहाँ ఆల్రెడీ హార్ గయే సాబ్ అంటే సైకలాజికల్గా వాడిని ఏ స్థాయిలో దెబ్బ కొట్టారు చూడండి. ఇక్కడ మనలాగా 25 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఎన్నికలు జరగవు. అక్కడ 2-3లోనే జరిగిపోతాయి. నార్త్ ఇండియాలో మహారాష్ట్ర అండ్ హర్యానా బోత్. హర్యానాలో కేవలం ఒకటి ఉంది, మన గురుగ్రామ్, అదొకటి తప్ప మిగతావన్నీ ఫరీదాబాద్ గురుదాం తప్ప అవి 2 కొంచెం కాస్ట్లీ ఏరియాస్ తప్ప మిగతా అంతా తక్కువే. 2-3 కోట్లు ఎలక్షన్ అయిపోతుంది. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంత డబ్బులు పెట్టాలంటే పెట్టలేరు. సో నువ్వు అంత ఫీజు ఎందుకు నిర్ధారిస్తున్నావు? వాడు భయపడి ముందుకు రాకూడదని. మాక్ పోలింగ్లో ఏం చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు, ఆ సీరియల్ నంబరు, ఆ పార్టీ పేరు, ఆ ఎన్నికల గుర్తు పెట్టట్లేదు. ఎన్నికల్లో పాల్గొన్న ఏ ఎన్నికల గుర్తు లేకుండా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని లాటిన్ అమెరికన్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అవి పెట్టి, అంటే నువ్వు ప్రోగ్రాంలో కనుక హస్తానికి కానీ సైకిల్కి కానీ వచ్చే గుర్తు, సైకిల్ అంటే సమాజ్వాదీ పార్టీ, నాట్ తెలుగుదేశం, హస్తానికి కానీ సైకిల్కి కానీ లేకపోతే శివసేన మషాల్ కానీ లేకపోతే ట్రంపెట్ కానీ దానికి వచ్చే ఓటు నువ్వు కమలానికి కానీ ధనుష్ అంటారు కదా, దానికి కానీ ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ ఇచ్చింటే కనుక నీ మెషిన్కి, నువ్వు మాక్ పోలింగ్లో వేరే సింబల్స్ పడితే అది ఎట్లా పట్టుకుంటావు? నువ్వు ఎన్నికలలో ఏ అభ్యర్థి పేరు, ఏ అభ్యర్థి పార్టీ పేరు, ఏ అభ్యర్థి ఎన్నికల గుర్తుతో ఉందో మాక్ పోలింగ్ కూడా అలే చేస్తే నువ్వు ఫలానా పార్టీ ఓటు ఫలానా పార్టీకి ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ ఆదేశం ఇచ్చుంటే మాక్ పోలింగ్లో బయటపడుతుంది. మాక్ పోలింగ్లో కూడా ఆ పేర్లు ఎందుకు దాచిపెడుతున్నావు నువ్వు? ఏంటంటే భయం నీకు? డేటా మొత్తం ఇరేజ్ చేస్తా అంటున్నావు. డేటా ఎందుకు ఇరేజ్ చేస్తున్నావు నువ్వు? అంటే ఇవన్నీ చూస్తే మనం ఏం చెప్తున్నాం అంటే, దొంగతనం జరిగింది అని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆధారాలు సేకరించకుండా ఆధారాలన్నీ మాయం చేస్తున్నారు. రాజీవ్ కుమార్ చేసేది అదే. ఈవీఎం ట్యాంపరింగ్ తప్పులను పట్టుకునే ఆధారాలన్నీ మటుమాయం చేసి వీవీప్యాట్ లెక్కబెట్టనంటావు, ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్కబెట్టనంటావు. ఆడు అప్లై చేయడానికి వస్తే ఆడికి హై ఫీజు పెడతావు, 7 రోజులు టైం ఉంటే 6 రోజులు చేస్తావు, 10% అవకాశం ఉన్న చోట 5% చేస్తానంటావు, మాక్ పోలింగ్లోనేమో గుర్తులు పెట్టనంటావు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంను ట్యాంపరింగ్ చేయటం అసాధ్యం అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో
వీవీప్యాట్లను లెక్కించకపోవటము, ఈవీఎంలలో ఆధారాలు మాయం చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవంతా అవకతవకలు బయటపడతాయన్నటువంటి భయంతోటే ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంది అనుకుందామా? లేకపోతే ఎవరు పడితే వాళ్ళు, అంటే ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఈవీఎంల మీద మాట్లాడుతుంటాం ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ టైం వేస్ట్ చేస్తారన్నటువంటి ఆ డ్యూరేషన్ తగ్గించడానికి ఇలా చేస్తున్నారు అనుకుందామా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఈవీఎంల వెరిఫికేషన్ కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి తయారు చేయమనే స్వేచ్ఛ ఎన్నికల కమిషన్కి అప్పచెప్పింది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఛాలెంజ్ చేస్తుంటారు కదా, మీకు దమ్ముంటే ఈవీఎంలో తప్పు నిరూపించండి, దమ్ముంటే తప్పు నిరూపించండి అని. నేను ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలకి 7 షరతుల ప్రకారం ఈవీఎం టెస్ట్ చేయమని చెప్పి లెటర్ రాయమన్నా. మీరు రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఈవీఎం దోషులని తప్పించి వాళ్ళని రక్షించేదిగా ఉంది, కానీ వాళ్ళని పట్టుకుని బయటికి నిలబెట్టే బోన్లో నిలబెట్టే విధంగా లేదు. కాబట్టి ఈ షరతులకి మీరు లోబడి ఈవీఎం టెస్ట్కి అంగీకరించాలి అని వాళ్ళందరి చేత లెటర్స్ రాయించాను. లెటర్స్ రాశారు వాళ్ళు. దాంట్లో ఫస్ట్ షరతు ఏంటంటే ఈవీఎం వీవీప్యాట్లు ఎన్నికల రోజున వచ్చిన వీవీప్యాట్లే లెక్క పెట్టాలి. ఎన్నికల్లో ఏ రోజైతే మీకు వీవీప్యాట్లు వచ్చాయో అవే లెక్క పెట్టాలి. ఎందుకంటే మీరు ఈవీఎం పనితీరు నిర్ధారించడానికి వీవీప్యాట్లు లెక్క పెట్టడం మాత్రమే ఏకైక మార్గం అని మీరే ఒప్పుకున్నారు మాక్ పోలింగ్లో. ఓకే. కాబట్టి మాకు కావాల్సింది మాక్ పోలింగ్లో అవతవకలు కాదు కదా, మాకు కావాల్సింది ఎన్నికల్లో ఏమన్నా జరిగిందా లేదా అంటే ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టాలి. దానికి మీరు ఒప్పుకోవాలి. నెంబర్ 2, మేము 10 పోలింగ్ స్టేషన్లకి వీవీప్యాట్ల కోసం వెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే ఒక పోలింగ్ స్టేషన్ మాత్రం మాక్ పోలింగ్కి మేము ఒప్పుకుంటున్నాం. ఆ మాక్ పోలింగ్ ఎలా చేయాలి? ఎటువంటి డేటా డిలీట్ చేయకుండా ఎన్నికలలో ఏ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఏ సీరియల్ నెంబర్లో ఉంటే అదే సీరియల్ నెంబర్లో ఉంచుతూ ఆ పార్టీ పేరు అదే ఉంచి ఆ గుర్తు అదే ఉంచి దాంతో మాక్ పోలింగ్ చేయాలి. 3వది, మన వీవీప్యాట్ బాక్స్ ఉంటుంది కదా, వీవీప్యాట్ బాక్స్ మనం ప్రింట్ స్లిప్ అయి బాక్స్లో పడిపోతుంది. కింద భాగం మనకు కనపడదు ఎన్నికల్లో. ఎందుకు కనపడదంటే ఇదంతా పోలింగ్ అనేది ఒక సీక్రెట్ ప్రక్రియ కాబట్టి అది ఎవరికి కనపడదు, ఎవరికి ఓటు వేశారో తెలియకూడదు కాబట్టి కిందంతా మూసేస్తారు. కానీ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి? ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్. కాబట్టి కింద కూడా ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉండాలి. ప్రింట్ అయిన దగ్గర బటన్ వచ్చిన తర్వాత స్లిప్ ప్రింట్ అయిన దగ్గర నుంచి బాక్స్లో కనపడే వరకు అది క్లియర్గా కనపడుతూ ఉండాలి. మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయనేది వెరిఫై చేసుకోవడం కోసం కింద ట్రాన్స్పరెంట్ ఉండాలి. అలాగే జాతీయ అంతర్జాతీయ నిపుణుల చేత ఈవీఎంల్లో ఒక హార్డ్వేర్ని ఎగ్జామిన్ చేసి మీరు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా బయట నుంచి ఏమైనా సరే ఫ్రీక్వెన్సీ ద్వారా విహెచ్ఎఫ్ కానీ ఏదైనా ఫ్రీక్వెన్సీ ద్వారా దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉందా లేదా, అటువంటి హార్డ్వేర్ దాంట్లో ఉందా, ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అన్న. ఇప్పుడు రాజీవ్ కుమార్ ఏమంటాడు? దాంట్లో లేదంటాడు. దాంట్లో లేదని నువ్వంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు ఇన్ని చేస్తున్నావు, నాకు ఎన్నికల్లో అవకతవకలు జరిగినా లేదా అవి లెక్క పెట్టరా వీవీప్యాట్లు అంటే అవి లెక్క పెట్టనంటావు. మాక్ పోలింగ్ లెక్క పెడతా అంటావు. మాక్ పోలింగ్లో కూడా ఎన్నికల గుర్తులో అభ్యర్థుల పేర్లు ఉండవంటావు. అలాగే డేట్ 7 days, డేట్ 6 days చేస్తావు. మళ్ళీ 10% అవకాశం ఉంటుంది, దాన్ని 5% చేస్తావు. నీ వాళ్ళకని చూస్తుంటే వాళ్ళందరినీ కాపాడేదిలాగా ఉంది, కానీ వాళ్ళందరినీ పట్టుకునేలా లేదు. కాబట్టి ఈ షరతులకు లోబడి మాకు వీవీప్యాట్ వెరిఫికేషన్ కావాలంటే సమాధానం ఇచ్చారు. మేము ఆ షరతులకు లోబడి మేము వెరిఫికేషన్ చేయము. మేము ఏదైతే ఎస్ఓపి ఇచ్చామో ఆ ఎస్ఓపి ద్వారానే అమలు చేస్తాము. ఇప్పుడు ఆ ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎస్ఓపి అనేది పార్లమెంట్లో చర్చించబడి ఆమోదించిన చట్టం అయితే కాదు. ఎన్నికలు అనేది జాతీయ సంస్థ కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నికలు పార్లమెంట్లోనే చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ జరిగి ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ఈవీఎం వెరిఫికేషన్ ఎలా చేయాలని చర్చ ఏం జరగలేదు. అది చట్టం ఏమీ అవ్వలేదు. నీకు మనసుకు తోచింది 4 లైన్లు నువ్వు రాసావు. ఎలా రాసావు? ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వాళ్ళని రక్షించేలాగా నువ్వు చేసావు. కాబట్టి దాన్ని మేము ఒప్పుకోము అని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు అది ఇక్కడ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏమంటుంది? నువ్వు దోషులను పట్టుకునేలాగా నువ్వు డిజైన్ చేయాలి, కానీ దోషుల్ని కప్పిపుచ్చేలాగా ఎందుకు చేస్తున్నావు అని డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్ని మనం లేవనెత్తినప్పుడు సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా వాళ్ళు ఏం కోరుతున్నారో దానికి అనుగుణంగా ఇప్పటికీ కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్ చేసి కేఏ పాల్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాయరోగం ఏంటంటే నో ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కేసు సుప్రీంకోర్టులో జరిగింది కాబట్టి రాజశేఖర్ గారు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేటువంటిది అసాధ్యం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓవైపు చెప్తున్నప్పుడు మీరు ఓడిపోయిన వాళ్ళంతా వచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపరింగ్ చేయొచ్చు అనటం ఎంతవరకు సబబు అని చెప్పి ఒకంత ఆగ్రహమే వ్యక్తం చేసింది. అది ఏపీ ఇష్యూ అయినప్పటికీ ఇండియా మొత్తానికి అప్లికేబుల్ కాదా? ఈ తరుణంలో సుప్రీంకోర్టు మీకు ఫేవర్గా
ఈ మళ్ళీ ఇదే ఈవీఎం గురించి మాట్లాడుతుంది, ఆదేశాలు ఇస్తుందనేటువంటి ఆశ కరెక్ట్ అంటారా? ఈ పాయింట్లు ఎవరు లేవనెత్తాడు సుప్రీంకోర్టులో ఇంతవరకు? కేపాల్ లేవనెత్తలేదా? అదే కదా నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మాయారోగం నాయకులకి ఇదే అంటా నేను. 100 సార్లు ఫోన్ చేస్తే కూడా ఆయన కేసు వేసేయడం తెలుసు. ఇవి అడగండి అయ్యా బాబు అని ఆయనకు చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలకి ఆ చుట్టూ ఉన్న కొంతమందికి మాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు మీరు జనసేనకు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు, వైసీపీకి చాలా ప్రోగా మాట్లాడారు. ఇప్పుడు ఇదే వీవీప్యాట్లకి ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు కదా. మరి మీరు ఇదే ఉద్దేశాన్ని ఈవీఎంల ట్యాంపరింగ్ లో మీరు లేవరెత్తిన అంశాలని ఆ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్పాను కదా, మేము 100 సార్లు చదివాము, ఎక్కడ ఉంది అంటున్నారు ఎవరు? వైసీపీ అగ్రనేతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే హర్యానా మరియు మహారాష్ట్ర ఓడిపోయిన ఎమ్మెల్యేలకి నేను ఏదైతే అన్ని స్థానాల్లో వీవీప్యాట్ కోసం అప్లై చేయాలని చెప్పాను, అది వైసీపీ కూడా చెప్పాను, అది వాళ్ళు చేయలేదు. అది చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయమన్నాను ఛాలెంజ్ చేస్తూ, ఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి ఎస్ఓపి అనుగుణంగా లేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమంటే దాంట్లో ఎక్కడ లెక్క పెట్టుంది, ఎక్కడ చెప్పింది రాసి పెట్టి వీవీప్యాట్ లెక్క పెట్టాలని అన్నాను. వీవీప్యాట్లు లెక్క పెట్టాలని రాసి లేకపోతే నువ్వు మాక్ పోలింగ్లో ఎందుకు లెక్క పెడుతున్నావురా అని అడిగేవాళ్ళు లేరు అక్కడ. మహారాష్ట్ర హర్యానాలో మనం సలహా చెప్తే రాసుకుని ఫోన్లు చేసి ఇలా అంటున్నారు, దీనికి ఇలా అంటున్నారు, దీనికి ఇలా అంటున్నారు, ఏం చేయాలని అడిగి కంటిన్యూస్గా ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఒక డౌట్ వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి, వాళ్ళు దీనికి ఇది అంటున్నారు, దీనికి ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ మీరు లెటర్ రాయించండి, డైరెక్ట్ సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక మీరు ముందు ఈ షరతులతో నాకు ఈవీఎం వెరిఫికేషన్ కావాలని మీరు లెటర్స్ రాయించండి అందరి చేత. వాళ్ళు లెటర్స్ రాసి దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్ట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ని బట్టి మీరు చెప్పింది ఇది, వాళ్ళు చేసేది ఇది అని అప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఎస్ఓపి. సో వాళ్ళు ముందేమో మీరు అందరి చేత వీవీప్యాట్ వెరిఫికేషన్ అప్లై చేయమంటే అటు హర్యానాలో ఇటు మహారాష్ట్రలోను ఇమీడియట్గా మీరు సర్కులర్ ఇష్యూ చేశారు అందరూ వీవీప్యాట్ వెరిఫికేషన్ చేయాలని. తర్వాత ఇలా లెటర్ రాయించండి, ఈ షరతులతో మాకు ఈవీఎం వెరిఫికేషన్ కావాలి, మీకు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీరు ఇచ్చింది అది ఈవీఎం దోషులని తప్పించేందుకు ఉంది కానీ వాళ్ళని పట్టుకునేందుకు లేదు, మాకు ఈ దీంట్లో కావాలి. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ప్రతిసారి మీరు ఛాలెంజ్ చేస్తారు కదా ఈవీఎంలో తప్పులు ఎత్తుకోమని, ఈ టెస్టులతో మీరు రమ్మని మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి అని చెప్పి లెటర్ రాశారు. రిప్లై వచ్చింది, మేము మీ షరతులకు అనుగుణంగా మేము చేయము, రూల్ ప్రకారం ఫాలో అవుతా అని. అది రూల్ ఏమి కాదు నాయన, నువ్వు ఇచ్చిన గైడ్లైన్స్ అది పార్లమెంట్లో రూల్ అంటున్నాడు వాడు, రూల్ ఫాలో అవ్వాలంటున్నాడంటే అరే మీరు ఎట్లా ఎంపీలు అయ్యారా బాబు నాకు అర్థం కాదు, అదేమన్నా పార్లమెంట్లో డిస్కషన్ అయ్యి పాస్ అయిన చట్టమా అన్నా నేను. ఐ డోంట్ థింక్ సో అన్నారు. దెన్ హౌ ఇట్ హెస్ బికమ్ ఏ రూల్, హౌ ఇట్ హెస్ బికమ్ ఎన్ యాక్ట్ అన్నా. యు ఆర్ రైట్ అన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ గైడ్లైన్స్ డిజైన్డ్ బై ఎలక్షన్ కమిషన్. పోనీ ఆ గైడ్లైన్ డిజైన్ చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీని పిలిచి మీరు ఈవీఎం పరీక్షలు ఎలా కావాలని కోరుకుంటున్నారు, మీ అభిప్రాయాలు మాకు ఇవ్వండి అని ఏమన్నా అడిగారా? కన్సెన్సస్ లేవు కదా. వాడు ఇష్టం వచ్చింది చెప్పేశాడు, ఈ టెస్టులు చేస్తామన్నాడు. ఆ టెస్టుల్లో ఎక్కడ ఈవీఎం బయటపడకుండా పెట్టే టెస్టులు చేశారు. అరే బాబు వాడికి కరోనా ఉంది, కరోనా టెస్ట్ చేయరా అంటే మలేరియా టెస్ట్ దొరుకుతుందా? కరోనా వచ్చిన వాడికి కరోనాకి ఏం కావాలో ఆ టెస్టులు చేయాలి కానీ నేను మలేరియాదో టైఫాయిడ్తో చేస్తానంటే ఎట్లా? అవును. సో ఇక్కడ హర్యానా మహారాష్ట్రలో ఉన్నది ఏంటంటే మనం చెప్పింది వింటున్నారు వాళ్ళు. సో మీరు మా కేసుల కోసం మా పారిపోవడమో లేకపోతే భయపడిపోవటమో అది కాదు, అక్కడ నేను మోర్ సీరియస్గా ఇన్వాల్వ్డ్. ఓకే, ఇప్పుడు హర్యానాలో మహారాష్ట్రలో జరిగింది జరిగిపోయింది. అక్కడ బీజేపీ ఫామ్ అయింది, 2 స్టేట్స్లో కూడా కాంగ్రెస్కి ఊహించినటువంటి ఫలితాలు లేవు. మహారాష్ట్రలో ఇంకొక రివల్యూషనరీ స్టెప్ ఏంటంటే రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఒక గ్రామంలో ఒక కాన్స్టిట్యున్సీలో బ్యాలెట్ పేపర్తో స్వచ్ఛందంగా ఎన్నికలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఈవీఎంలకు వ్యతిరేకంగా గనక రేపు జరగబోయేటువంటి ఆ స్వచ్ఛంద ఎలక్షన్స్లో గనక తీర్పు గనక వస్తే ఎలా ఉంటుంది? ఇది నిన్న డిసెంబర్ 3వ తారీఖు నాడు మార్కాడ్వాడి అనే ఒక గ్రామంలో చేశారు. యాక్చువల్లీ నేను ఇచ్చిన సలహాని వాళ్ళు కొద్దిగా మోడిఫై చేసి పెట్టారు. నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఏ గ్రామంలో అయితే ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్లో మీకు ఓటు వేస్తారనుకున్న అభ్యర్థులందరి దగ్గర ఒక 10 రూపాయల స్టాంప్ పేపర్ ఇచ్చి, ఓకే నా పేరు సో అండ్ సో, మా ఫాదర్ పేరు సో అండ్ సో, నా పోలింగ్ ఓటర్ ఐడి నెంబర్ ఇది, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇది, దాంట్లో నా సీరియల్ నెంబర్ ఇది, నేను 20 నవంబర్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలానా అభ్యర్థికి ఫలానా పార్టీ గుర్తు ఫలానా ఎన్నికల చిహ్నం దానికి ఓటు వేశాను,
ఈ అఫిడవిట్ నేను ఎవరి ఒత్తిడి లేకుండా నేను ఇస్తున్నానని ఒక 10 రూపీస్ బాండ్ పేపర్ మీద తీసుకుంటారు స్వచ్ఛందంగా. పక్కనే ఒక నోటరీ కూర్చుని ఉంటాడు. నోటరీ ఇతను నా ఎదురుగానే స్వచ్ఛందంగా సంతకం చేసి ఇచ్చాడు, ఇతను నా స్వహస్తాలతో నా ఎదురుగానే సంతకం చేస్తాడు. ఆ పక్కనే మీడియా ఉంటుంది. మీడియా ముందరికి వెళ్ళి ఇది నేను ఓటేసినట్టు రుజువు, నా ఓటర్ ఐడి ఇది, నా ఈ ఓటర్ ఐడి ప్రకారం నేను ఈ పోలింగ్ స్టేషన్ ఓటర్ని, నేను ఫలానా పార్టీకి ఓటేశాను అని చెప్తాడు. ఆ మొత్తం అందరితో అయిపోయిన తర్వాత అన్నీ లెక్క పెడతారు. లెక్కపెట్టి ఈ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈవీఎం ఫలితాల్లో ఏమొచ్చినాయి. ఇప్పుడు రాజీవ్ కుమార్ ఏమంటున్నాడు, రుజువులు తీసుకురామంటున్నాడు. రుజువులు తీసుకురామంటే ఈవీఎంలు ఇవ్వడు, వీవీప్యాట్ లెక్క పెట్టడు, అన్ని తాళం వేసుకుని పెట్టుకుంటాడు ఆయన దగ్గర. రుజువులు ఎలా ఇవ్వాలి? నోటి మాటగా చెప్తే చెల్లదు, కాబట్టి అఫిడవిట్ ఇస్తున్నారు. స్వాలిన్ అఫిడవిట్ ఇస్ లీగల్ డాక్యుమెంట్. భారతదేశ రాజ్యాంగం ప్రకారము చట్టపరంగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఆయన నేను ఓటే లేదు మొర్రో అంటే ఓటేసామని రాజీవ్ కుమార్ ఎట్లా అంటాడు? ఇవన్నీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో ఇవ్వమని నేను ప్రపోజల్ పెట్టాను. వాళ్ళు చెప్పాను నేను. దానికంటే కూడా మేము ఒక బ్యాలెట్ పేపర్ ఎన్నిక చేస్తే బాగుంటుందని మార్కాట్వాడి అనే గ్రామంలో డిసెంబర్ 3వ తారీఖు నాడు పెట్టారు. 2000 మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఊరు అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి అందరూ చేస్తున్నట్టు బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసి సేమ్ సీరియల్ నెంబర్ పెట్టి బ్యాలెట్ బాక్స్ పెట్టి ఓట్లు వేద్దామని మరుసటి రోజుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మార్నింగ్ కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెట్టి 200 మంది మీద ఎఫ్ఐఆర్ చేశారు. మేము స్వచ్ఛందంగా చేసి నువ్వు ఎన్నికల్లో రుజువు ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు? తహసీల్దార్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కాదు కుదరని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. మేము ఎన్నికలు నిర్వహిస్తాం అనుకుంటున్నాము, మీరు వచ్చి అక్కడ మీరు నిర్వహించండి స్వచ్ఛందంగా. మీ అంటే దాంట్లో ఎటువంటి అవకతవకలు లేవు, పారదర్శకంగా జరుగుతుందని మీ సమక్షంలో చేయించండి అంటే వాళ్ళు కాదంటే వీళ్ళు ఏం చేశారు? రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లను కూర్చోబెట్టి చేద్దామని చేస్తే ఆ గ్రామంలో కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెడితే ఓకే అనుకున్నారు. 200 మంది ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయగానే అకోలా జిల్లాలో మరో 2 గ్రామాలు మేము చేస్తామని డిసెంబర్ 6వ తారీఖు నాడు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ కూడా కర్ఫ్యూ పెట్టి అక్కడ కూడా అరెస్ట్ చేస్తే మొత్తం మహారాష్ట్రలో 100 గ్రామాలు అవుతుందా, 1000 గ్రామాలు అవుతుందా, 10,000 గ్రామాలు అవుతుందా చెప్పలేం. కానీ మహారాష్ట్ర అంటుకుంటే హర్యానా అంటుకుంటుంది, హర్యానా అనుకుంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అంటుకుంటుంది. దేశవ్యాప్తంగా ఈ విప్లవము బ్యాలెట్ వైపు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందా ఈవీఎంలో కాదని? మీరు ఈరోజు చూడండి, భారతదేశ చరిత్రలో బహుశా ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడైనా సరే ఈ ఎన్నిక తప్పు, ఈ ముఖ్యమంత్రి దొంగతనంగా ముఖ్యమంత్రి అయ్యాడు నల్ల బ్యాడ్జీలు ప్రజలందరూ ధరించే సందర్భం బహుశా భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ లేదేమో. ఈ రోజున మహారాష్ట్రలో అందరూ నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నారు. సో విప్లవం అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఎవరు ఫస్ట్ చేస్తాడు, ఎవరు సెకండ్ చేస్తాడు అనేది ఇదే. కానీ ఇప్పుడు మన అంతెందుకు మన మీడియా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 10 మంది ముందర మైక్ పెడితే 7-8 మంది ఈ ఎన్నిక ఫేక్ ఎన్నిక అంటున్నారు. ఇది వాస్తవం. మీరు వెళ్ళి మీ కెమెరామెన్ పంపించి 100 మందిలు చేస్తే 70-80 మంది ఈవీఎం ద్వారా వచ్చిన ప్రభుత్వం అంటారు. మాకు ఈ ప్రభుత్వం వద్దు, మేము వీళ్ళకి ఓటు వేయలేదు అనేది మహారాష్ట్రలో మొదలైంది. హర్యానా అదే దీంట్లో ఉంది. మహారాష్ట్ర అంటుకుంటే హర్యానా అంటుకుంటుంది, హర్యానా అంటుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అంటుకుంటుంది. రైట్. రాబోయేటువంటి రోజుల్లో ఈవీఎంలపై ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయి? బ్యాలెట్ పేపర్ వైపు వెళ్తాయా లేదా, లేకపోతే మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ హర్యానాలో, మహారాష్ట్రలో అంటుకొని దేశవ్యాప్తంగా ఉంటుందా లేదనేటువంటిది మున్ముందు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ సార్.